పేరు మనస్విని. నేను 9వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు, పెద్దలు మరియు నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనకు తెలంగాణకు గర్వకారణమైన మహాకవి, స్వతంత్ర సమరయోధుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాళోజీ గారు సెప్టెంబర్ 9, 1914లో కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో రట్టహెల్లి గ్రామంలో రంగారావు రమాబాయమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు సాహిత్యం మీద ఆసక్తి, సమాజంపై బాధ్యతా భావం ఎక్కువ. ఆయనలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలు బలంగా పెరిగాయి. కవిత్వం మాత్రమే కాదు, ఆయన స్వతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, మానవ హక్కుల ఉద్యమకారుడు, ప్రజాకవి. జీవితాంతం ప్రజల కోసం పోరాడాడు. కాళోజీ కవిత్వ ప్రత్యేకత ఏమిటంటే అది జీవిత ప్రతిబింబం. చాలా మంది కవులు, రాజులు, దేవుళ్ళు, ప్రేమల గురించి రాసిన కాళోజీ గారు మాత్రం సాధారణ ప్రజల ఆనందాలు, కష్టాలు, సమస్యలు గురించి రాశారు. అందుకే ఆయనను ప్రజాకవి అని పిలిచారు. స్నేహితులారా, కాళోజీ నారాయణరావు గారు కవి మాత్రమే కాదు, ఆయన ప్రజల గొంతుక, న్యాయం కోసం పోరాటం చేసిన యోధుడు, నిజాయితీకి ప్రతీక. ఆయన జీవితం మనకు ఏం చెబుతుందంటే మనం భయం లేకుండా నిజం చెప్పాలి, సమాజం కోసం పని చేయాలి, సరళమైన జీవితం గడపాలి. మనందరం ఆయన చూపిన దారిలో నడవాలని, ఆయన ఆలోచనలను మన జీవితంలో ఆచరణలో పెట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం. ఈ చిన్ని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.